నమస్కారం. నేను సత్యనారాయణ గన్నవరపు. ఈరోజు నేను చెప్పబోయే విషయం చెప్పే ముందు ఓ చిన్న విన్నపం. తప్పకుండా అందరూ వీడియోను పూర్తిగా చూడండి, ఒక లైక్ చేయండి, 10 మందికి దీన్ని పంచండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందువల్ల నాకు ప్రోత్సాహంగా ఉంటుంది, అలాగే ఇది ఇష్టమైన వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. తప్పకుండా చేస్తారని ఆశిస్తూ ఈరోజు నేను చెప్పబోయే విషయం లలితా పంచకం. లలితా అమ్మవారి 5 శ్లోకాలు. ఇది శంకర భగవత్పాదులచే రచించబడినటువంటి శ్లోకాలు. ఇవి ఉదయాన్నే ఎవరైతే ఆ అమ్మను భక్తితో ఆ శ్లోకాలు పఠించి భక్తితో చేస్తారో వారికి విద్య, ఐశ్వర్యం, సుఖం, కీర్తి తప్పకుండా లభిస్తాయి. ఇది ఎంతోమంది ఆచరించి అవన్నీ పొందారు. మీరు కూడా చేస్తారని ఆశిస్తూ విషయంలోకి వెళ్దాం. లలితా ప్రాతస్మరణ స్తోత్రం. లలితా పంచకంలో మొదటి శ్లోకం. ప్రాతస్మరామి లలితా వదనారవిందం బింబాధరం మృదులమౌక్తిక శోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్వల పాలదేశం. భావం: ప్రాతకాలమున నేను లలితాదేవి యొక్క వదన పద్మమును ధ్యానింతును. దొండపండు వంటి క్రీపెదవితోనూ పెద్ద ముత్తేము బులాకీతో శోభిల్లు నాసికతోనూ చెవుల వరకునున్న కన్నులతోనూ మణులతో రంజిల్లు కుండలములతోనూ మందహాసముతోనూ కస్తూరితో నొప్పుచున్న పాలభాగముతోనూ విలసిల్లుచున్న శ్రీ లలితా ముఖారవిందమును నేను ప్రాతకాలమున తప్పక ధ్యానింతును. రెండవ శ్లోకం. ప్రాతర్భజామి లలితా భుజకల్పవల్లీం రక్తాంగుళీయలసత్ అంగుళి పల్లవాఢ్యాం మాణిక్యహేమవలయాంగద శోభమానాం పుండేక్షు చాప కుసుమేషు శృణీర్దదానాం. ఎర్రని మణులు చెక్కిన ఉంగరములు గల చేతివేళ్ళు అను చిగురాకులు కలదియు మాణిక్యములు పొదిగిన కంకణములతో దండ కడియములతో నొప్పుచు చెరుకు విల్లు పూవుటమ్ములు పాశమును ధరించి ప్రకాశించుతున్నది అగు శ్రీ లలితాదేవి భుజకల్పవల్లిని నేను ప్రాతకాలమున సేవించెదను. మూడవ శ్లోకం. ప్రాతర్నమామి లలితా చరణారవిందం భక్తేష్టదాన నిరతం భవసింధుపోతం పద్మాసనాదిసురనాయక పూజనీయం పద్మాంకుశధ్వజ సుదర్శన లాంఛనాఢ్యం. భావం: భక్తుల వాంఛలను నిరంతరము తీర్చునట్టిదియు సంసార సముద్రమును దాటుటకు నావ వంటిదియును బ్రహ్మదేవేంద్రుడు మొదలగు వారి పూజలు అందుకునినదియు పద్మ అంకుశ ధ్వజ సుదర్శన రేఖలతో ఉపారునదియు అగు శ్రీ లలితాదేవి చరణారవిందమునకు నేను ప్రాతకాలమున నొక్కి కన్నులకు అద్దుకొనుచున్నాను. నాలుగవ శ్లోకం. ప్రాతస్తువే పరశివాం లలితాం భవానీం త్రయ్యంతవేద్య విభవాం కరుణానవాద్యాం విశ్వస్య సృష్టి విలయస్థితిహేతుభూతాం విశ్వేశ్వరీం నిగమవాంగ్మనసాతిదూరాం. భావం: ఉపనిషత్తుల చేత తెలియదగిన వైభవము కలదియు కృపారసము చేత అనవద్యమైన హృదయము కలదియు ప్రపంచము యొక్క సృష్టి స్థితి లయములకు హేతుభూతమైనదియు విశ్వేశ్వరియు వేదవాక్కులకు
మానసములకు అతి దూరమైనదియు అగు లలితాదేవిని భవానిని పరశివాంబికను ప్రాతకాలమున నేను స్తుతించెదను. 5వ శ్లోకం. ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి శ్రీశాంభవేతి జగతాం జననీ పరేతి వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి. భావం: ఓ లలితాదేవి, కామేశ్వరి, కమల, మహేశ్వరి, శ్రీశాంభవి, జగజ్జనని, పరాదేవి, వాగ్దేవి, త్రిపురేశ్వరి అని నీ పుణ్యనామములను ప్రాతకాలమున పలుకుతుందును. 5 శ్లోకాల ఫలితాన్ని చెప్పేదే ఈ 6వ శ్లోకం. యశ్లోక పంచకమిదం లలితాంబికాయాః సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే తస్మై దదాతి లలితా ఝటితి ప్రసన్న విద్యాం శ్రియం విమల సౌఖ్యమనంత కీర్తిం. ఈ లలితా శ్లోక పంచకమును సౌభాగ్యమునిచ్చు స్తోత్రమును ప్రభాతకాలమున పఠించు వారికి లలితాంబిక శీఘ్రముగా ప్రసన్నమై విద్యను, ఐశ్వర్యమును, విమలమైన సుఖమును, అనంతమైన కీర్తిని అనుగ్రహించును.